బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్ లాంచ్కు సిద్ధమవుతుంది. ఈ నెల 18వ తేదీన శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV C-61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కాబోతుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం అంటే COS రిసార్ట్ 18ను కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు శాస్త్రవేత్తలు. శనివారం ఉదయం 7:59 ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. నిరంతరాయంగా 22 గంటల పాటు కొనసాగినటువంటి తర్వాత ఆదివారం ఉదయం 5:59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణ్ గురువారం షార్కు వెళ్లబోతున్నారు. ఇక అంతకుముందు ఆయన చెన్నైలోని మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రైట్. ఏడాది జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్ లాంచ్కు సిద్ధమవుతుంది. ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV C-61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కాబోతుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం రిసార్ట్ 18ను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7:59 ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. నిరంతరాయంగా 22 గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణ్ గురువారం షార్కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన చెన్నైలో మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని పేర్కొన్నారు.